దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. వెల్కమ్ టు ఆర్ఆర్ భారత్ న్యూస్. ఈరోజు మనం నాగరం మున్సిపాలిటీ రాంపల్లి విలేజ్కి వచ్చాము. ఇక్కడ చూడండి, విచ్చలవిడిగా షెడ్లు పడుతూ ఉన్నాయి, ఓపెన్ అవుతూ ఉన్నాయి. కానీ మన నాగరం మున్సిపాలిటీ కమిషనర్ గారు మాత్రం ఎలాంటి యాక్షన్స్ తీసుకోకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళకి ఎంత ముడుతుంది ఏంటిది అనేది మనకు తెలీదు. ఇది ఒకటే కాదు, మనం నాగరం మున్సిపాలిటీలో ఎన్నో సెల్లార్లు పడుతున్నాయి, ఎన్ని ఇన్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నా ఇక్కడ అధికారులు మాత్రము ఎలాంటి ప్రాబ్లం లేదు మాకు అన్నట్టు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వెళ్తున్నారు. ఏమైనా పెద్ద మనుషులు మాకు సపోర్ట్ ఉన్నారు, మీరేం చేయగలుగుతారు అని చెప్పి రాత్రిపూట కూడా మాకు ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నారు. మీరు ఇలాంటి వీడియోలు పెట్టొద్దు, మీకెందుకు, మీకు ఏ హక్కు ఉందనేసి అడుగుతున్నారు. ఒక నార్మల్ పబ్లిక్ అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇలాంటి ఇన్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇన్ని జరుగుతున్నా మన నాగారం కమిషనర్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము ఎన్నోసార్లు లెటర్ ఇచ్చేసి వచ్చాము, ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాము, కానీ ఇంత కూడా వాళ్ళకి పట్టింపు లేదు. దాని గురించి మాకు సంబంధమే లేదు అన్నట్టు ఉంటున్నారు. ఏమనంటే మాకు పెద్ద మనుషులు ఫోన్ చేస్తున్నారు, పెద్ద మనుషులు సపోర్ట్ చేసుకుంటున్నారు, మీరు ఏమైనా ఉంటే పెద్ద మనుషులతో మాట్లాడుకోవాలి, మీరు వాళ్ళతో చూసుకోండి. అరే మాకు వాళ్ళతో చూసుకునేది ఏంటిది? ఒక కమిషనర్గా మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే మాకు ఎలాంటి సమాధానం లేదు. ఏమైనా రాత్రిపూట కూడా మాకు బ్లాక్మెయిల్ కాల్స్ వస్తున్నాయి, మీరు ఇలాంటి వీడియోలు పెట్టకండి, నార్మల్ పబ్లిక్ ఏమవుతాయి, మీకేమవుతుంది అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మన నాగరం కమిషనర్ గారు దీనిపైన ఎలా అయినా రైట్ తీసుకొని దీన్ని అరికట్టాలి అనేసి మేము కోరుకుంటున్నాము. మన ఆర్ఆర్ భారత్ న్యూస్ నుంచి ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల ఈ చుట్టుపక్కల ఉండే పబ్లిక్కి ఎంతో ప్రాబ్లం అవుతుంది. కానీ ఎవ్వరు అధికారులు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళ జేబులు నిండుతున్నాయా లేవా అనేదే చూస్తున్నారు, కానీ నార్మల్ పబ్లిక్ ఏమవుతారు అనేది మాత్రం వాళ్ళు ఇంత కూడా పట్టించుకోవట్లేదు. మనం నాగరం మున్సిపాలిటీ రాంపల్లి విలేజ్కి వచ్చాము. ఇక్కడ చూడండి, విచ్చలవిడిగా షెడ్లు పడుతూ ఉన్నాయి, ఓపెన్ అవుతూ ఉన్నాయి. కానీ మన నాగరం మున్సిపాలిటీ కమిషనర్ గారు మాత్రం ఎలాంటి యాక్షన్స్ తీసుకోకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళకి ఎంత ముడుతుంది ఏంటిది అనేది మనకు తెలీదు. ఇది ఒకటే కాదు, మనం నాగరం మున్సిపాలిటీలో ఎన్నో సెల్లార్లు పడుతున్నాయి, ఎన్ని ఇన్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నా ఇక్కడ అధికారులు మాత్రము ఎలాంటి ప్రాబ్లం లేదు మాకు అన్నట్టు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వెళ్తున్నారు. ఏమైనా పెద్ద మనుషులు మాకు సపోర్ట్ ఉన్నారు, మీరేం చేయగలుగుతారు అని చెప్పి రాత్రిపూట కూడా మాకు ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నారు. మీరు ఇలాంటి వీడియోలు పెట్టొద్దు, మీకెందుకు, మీకు ఏ హక్కు ఉందనేసి అడుగుతున్నారు. ఒక నార్మల్ పబ్లిక్ అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇలాంటి ఇన్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇన్ని జరుగుతున్నా మన నాగారం కమిషనర్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము ఎన్నోసార్లు లెటర్ ఇచ్చేసి వచ్చాము, ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాము, కానీ ఇంత కూడా వాళ్ళకి పట్టింపు లేదు. దాని గురించి మాకు సంబంధమే లేదు అన్నట్టు ఉంటున్నారు. ఏమనంటే మాకు పెద్ద మనుషులు ఫోన్ చేస్తున్నారు, పెద్ద మనుషులు సపోర్ట్ చేసుకుంటున్నారు, మీరు ఏమైనా ఉంటే పెద్ద మనుషులతో మాట్లాడుకోవాలి, మీరు వాళ్ళతో చూసుకోండి. అరే మాకు
వాళ్ళతో చూసుకునేది ఏంటిది? మీ ఒక కమిషనర్గా మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే మాకు ఎలాంటి సమాధానం లేదు. ఏమైనా అంటే రాత్రి పూట కూడా మాకు బ్లాక్మెయిల్ కాల్స్ వస్తున్నాయి, మీరు ఇలాంటి వీడియోలు పెట్టకండి, నార్మల్ పబ్లిక్ ఏమవుతాయి మీకేమవుతుంది అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మన నాగరం కమిషనర్ గారు దీనిపైన ఎలా అయినా రైట్ తీసుకొని దీన్ని అరికట్టాలి అనేసి మేము కోరుకుంటున్నాము. మన ఆర్ఆర్ భారత్ న్యూస్ నుంచి ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల ఈ చుట్టుపక్కల ఉండే పబ్లిక్కి ఎంతో ప్రాబ్లం అవుతుంది, కానీ ఎవ్వరు అధికారులు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళ జేబులు నిండుతున్నాయా లేవా అనేదే చూస్తున్నారు, కానీ నార్మల్ పబ్లిక్ ఏమవుతారు అనేది మాత్రం వాళ్ళు ఇంత కూడా పట్టించుకోవట్లేదు.